మకర రాశి వాళ్ళకి ఈ మాసము 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. మార్చి 15 తర్వాత 5వ గ్రహం కూడా యోగించేటువంటి యోగం కనబడుతోంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం 2వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు రావడము, ధన నష్టము, బిజినెస్ విషయంలో లాస్ కనబడుతోంది. మార్చి 15 తర్వాత బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇక 2వ స్థానంలో శని సంచారం వల్ల కలహాలు, ఏది పట్టుకున్నా అందులో గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. బుధుడు కూడా యోగించట్లేదు కాబట్టి బంధువులతో వివాదం మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో శుక్ర రాహులు యోగిస్తున్నారు కాబట్టి ఆకస్మిక ధనలాభము, శుభము, సుఖం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతవరకు చాలా బాగుంది అని చెప్పొచ్చు. 5వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత శుభప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి ఇక భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం బాగాలేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ విషయంలో, గొడవలకి, తగాదాల విషయంలో వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే షష్ఠగ్రహ కూటమి మీకు 3వ స్థానంలో పట్టడము శుభదాయకంగా ఉంటుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయనుకున్నప్పుడు ఇంటర్నల్ జాతకం చూసుకోండి. అందులో దశ అంతర్దశలు చూసుకుని వాటికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరిస్తే శీఘ్ర ఫలితాలు, ఉపశమనం పొందుతారు.